ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుభవార్త తెలిపారు. ముఖ్యంగా రైల్లో ప్రయాణించేందుకుగాను స్టేషన్కు వెళ్లి మరీ కొందరు కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ పలు కారణాల వల్ల దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటారు. అయితే దీనికోసం ఇన్నాళ్లు రైల్వే స్టేషన్కు వెళ్లి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని ఎంచక్కా ఆన్లైన్లోనే క్యాన్సిల్ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుభవార్త చెప్పారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్కు వెళ్లి కౌంటర్ వద్ద టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు వాటిని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మళ్లీ కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంచక్కా ఫోన్ తీసి ఆన్లైన్లోనే దాన్ని రద్దు చేసుకోవచ్చని వివరించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా లేదా 139 నెంబర్కు ఫోన్ చేసి అయినా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. రైల్లో ప్రయాణించేందుకుగాను రైల్వే స్టేషన్కు వెళ్లి కౌంటర్ వద్ద టికెట్లు కొనుగోలు చేస్తుంటారు చాలా మంది. అయితే అనేక కారణాల వల్ల వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఇప్పటి వరకు ఇందుకోసం కౌంటర్ వద్దకు వెళ్లి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. ఎంతమంది ఉన్నా ఓపికగా నిల్చుంటేనే టికెట్ వాపసు ఇచ్చేసి డబ్బు తిరిగి పొందవచ్చు. ఇలా ప్రయాణికులకు చాలా సమయం వృథా అవుతున్న విషయాన్ని గుర్తించిన కేంద్ర రైల్వే శాఖ ఓ అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కౌంటర్ వద్ద కొనుగోలు చేసిన టికెట్ను ఒకవేళ రద్దు చేసుకోవాలనుకుంటే తిరిగి కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, నేరుగా ఆన్లైన్ ద్వారానే దాన్ని రద్దు చేసుకోవచ్చని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా లేదా 139 నెంబర్కు ఫోన్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చని అన్నారు. రీఫండ్స్ కోసం మాత్రం రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అయితే బుకింగ్ సమయంలో చెల్లుబాటయ్యే మొబైల్ నెంబర్ను మాత్రమే అందించాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా రైలు ఆలస్యం, రద్దు సమయాల్లో టికెట్లను రద్దు చేయలేమని, కేవలం సాధారణ పరిస్థితుల్లో మాత్రమే టిక్కెట్లు రద్దు, వాపసు చేసుకోవచ్చుని పేర్కొన్నారు. ఈ సదుపాయం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రైలు ప్రయాణికుల సమయ, శ్రమ ఆదా అవుతుందని వెల్లడించారు. ఇక ట్రైన్ టికెట్ ఎలా రద్దు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మో అనే ఆప్షన్ వద్దకు వెళ్తే కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పిఎన్ఆర్ నంబర్, రైలు నంబర్ సహా క్యాప్చా నమోదు చేయాలి. ఆపై నియమాలు, విధానాలు నిర్ధారించుకుని చెక్ బాక్సును సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఓ ఓటీపీ వస్తుంది. దాన్ని మళ్లీ నమోదు చేసి సబ్మిట్ చేస్తే పిఎన్ఆర్ వివరాలు కనిపిస్తాయి. వాటన్నిటినీ ధృవీకరించి పూర్తి రద్దు కోసం టికెట్ రద్దు చేయండని అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు రావాల్సి డబ్బు మొత్తం స్క్రీన్పై కనిపిస్తుంది. అలాగే ఈ వివరాలతో మొబైల్ నెంబర్కు ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని తీసుకుని సమీపంలోని స్టేషన్ కౌంటర్లలో చూపిస్తే నేరుగా డబ్బులు పొందవచ్చు. మరి అసలు ఏమి జరుగుతుందో? మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.